గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతరం మతపరమైన ఆచారాలు ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం క్రమశిక్షణ మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనసు మనోగతం పవిత్రమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మత వర్గ భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా జీవించడం సమాన అభివృద్ధికి అవసరమని స్పష్టం చేశారు. उस जमाने में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के जमाने में गेहूं क्या है, मिलो भैया करके जाओ भैया तो फरमाते हैं परिचय अल्लाह तबारक व तआला ఈ ప్రాంతంలో మనం ఒక చక్కటి వాతావరణంలో ప్రేమ అభిమానం ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఇఫ్తార్ పండుగ అప్పుడు మనం ఏ విధంగా 10 మందిని ఆదుకోవాలని తపనతోటి కార్యక్రమాలు చేసుకుంటాము. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న మైనారిటీ సోదరులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ సంక్షేమం గురించి మీ ప్రాంత అభివృద్ధి కోసం మన బిడ్డలకు ఉపాధి విషయంలో భవిష్యత్తులో మీరు కూడా ప్రతి అడుగులో భాగస్వాములు అయ్యే విధంగా మన ప్రాంతాన్ని మన అభివృద్ధి కలిసి చేసుకుందాం. ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం. ఆ ప్రేమ అభిమానం మీ ఆరోగ్యం అదే విధంగా మీ సంపద ఖచ్చితంగా పెరగాలి. ఈ ప్రాంతంలో మనం అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈద్గాలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా కొత్త ఆలోచనలతోటి ఒకసారి ఈద్గా కమిటీ అందరు పెద్దలు జానీబాయ్ గారితో మన ఇస్మాయిల్ గారితో జాకీర్ గారితో అందరితో కూర్చొని ఒకసారి మాట్లాడుకొని వచ్చే రంజాన్ మాసానికల్లా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. అంటే ఈ స్థానం సరిపోవడం లేదు, ఈ స్థలం సరిపోవడం లేదు. చాలా మంది పాపం రోడ్డు పైన ఈ రోజు ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి ఒక చక్కటి ప్రార్థనా స్థలం ఏర్పాటు చేయగలుగుతాం ఒకసారి చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ ఏర్పాట్లు వాటితో పాటు గతంలో కూడా అనేక సందర్భాల్లో నన్ను కోరారు బరేల్ గన్స్ విషయంలో. వాటి గురించి కూడా ఆల్రెడీ తహసీల్దార్ గారికి వారికి చెప్పాను. ఆ కార్యక్రమం నిరంతరంగా జరిగే ప్రక్రియ అది. ఈ ప్రాంతంలో మనం